హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా ధనుస్సు రాశి వారు ఈ వీడియో ఏదో యాదృచ్ఛికంగా మీ ముందుకొచ్చిందని, వేలాది వీడియోల మధ్య మీరు స్క్రోల్ చేస్తుంటే పొరపాటును మీ కంటపడిందని మాత్రం దయచేసి అనుకోకండి. దైవం మనతో నేరుగా వచ్చి మాట్లాడలేరు కాబట్టి, కాలం మనకు ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు, లేదా మనల్ని ఏదైనా ప్రమాదం నుంచి కాపాడాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. మీరు ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న ఒక ప్రశ్నకు, మీ మనసులో నిరంతరం పడుతున్న మథనానికి సమాధానం ఇవ్వడానికి దైవ సంకేతంగా ఈరోజు ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది. గడిచిన కాలంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు, మీ వీపు వెనుక గోతులు తవ్విన వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రళయం సృష్టింపబడుతుందో ఒక పెద్ద రహస్యం ఈరోజు బయటపడబోతోంది. మీ జీవితంలో ఎప్పుడో ముగిసిపోయిందని మీరు అనుకున్న ఒక అధ్యాయం, మీ కన్నీళ్లకు కారణమైన ఆ వ్యక్తుల అసలు రంగు ఏమిటో కాలం మీకు చూపించబోతోంది. వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేశామని ఎంతో సంతోషపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తలకిందులైంది. ఆ వ్యక్తులు ఎవరు, ఆ 3 పేర్లు ఏమిటి అనే విషయాలు నేను మీకు వివరిస్తాను. కానీ అంతకంటే ముందు అసలు ఈ కాలచక్రం ఎలా తిరిగింది, మోసం చేసిన వాళ్ళే మీకోసం ఎందుకెదురు చూస్తున్నారు, వాళ్ళ ముఖంలో నెత్తురు చుక్కలేని పరిస్థితి ఎందుకొచ్చింది అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను చెబుతున్నాను వినండి. ఈరోజు నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో జరిగిన, జరగబోయే సంఘటనలకు అద్దం పడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా ఆపకుండా మీకోసం కేటాయించిన ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. నా మాటల మీద, ఆ పరమశివుడి మీద మీకు నమ్మకం ఉంటే దయచేసి కామెంట్లలో ఓం నమఃశివాయ అని రాయండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కానీ, మీ బంధువులు, స్నేహితుల్లో కానీ ఎవరైనా ధనస్సు రాశి వారుంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్లకు షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా ఒక చిన్న మాట, ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏమిటో దయచేసి కామెంట్లలో నాతో పంచుకోండి. ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేక బంధాల్లో వచ్చిన మనస్పర్ధల అన్నది రాయండి. ఒక అక్కగా, ఒక కుటుంబ సభ్యురాలిగా మీ బాధను నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే ధనస్సు రాశి వారి బాధలు బయటకు కనిపించవు. మీరెప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తారు కాబట్టి మీకు ఏ కష్టమూ లేదని ప్రపంచం అనుకుంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు మీరు కార్చే కన్నీళ్లు, మీ మనసులో రేగే తుఫాను నాకు తెలుసు. మీ సమస్యను నాతో పంచుకోవడం వల్ల మీకొక మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ మనసులో ఉన్న భారాన్ని అలా అయినా కాస్త దించుకోవడానికి ప్రయత్నించండి. మనసులో దాచుకుంటే అది కురుపులా మారుతుంది, పంచుకుంటే అది సగం తగ్గిపోతుంది. అందుకే మీ సమస్యను దాచుకోకండి. అసలు ధనస్సు రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎదుటి వారిని మీరు చాలా త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా వచ్చి 2 మంచి మాటలు మాట్లాడినా, కొంచెం కష్టంలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకున్నా ఇట్టే మీ మనసు కరిగిపోతుంది. వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధమాడుతున్నారా అని విచారించే తీరిక కూడా మీకుండదు. వాళ్ళ కన్నీళ్లు చూడగానే మీ గుండె జాలిగా మారిపోతుంది. మీ దగ్గర ఉన్నది లేనిది చూసుకోకుండా వాళ్లకు అవసరానికి మించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. కొన్నిసార్లు మీ అవసరాలను పక్కన పెట్టి మరీ ఇతరుల కోసం పరిగెడతారు. మీ ఇంట్లో వాళ్లకు సమయం ఇవ్వకుండా బయటి వాళ్ల కష్టాలు తీర్చడానికి మీరు పడిన శ్రమ అంతా ఇంత కాదు. మీ మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకొని నటించడం మీకు అస్సలు చేత కాదు. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఉన్నదున్నట్లు ముఖం మీదే చెప్పేస్తారు. కానీ మీ మంచి మనసే మీకు ఎన్నోసార్లు శాపంగా మారుతూ వస్తోంది. ఎవరికైతే మీరు ప్రాణమిచ్చి సహాయం చేశారో చివరికి వాళ్లే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం, మీ గురించి చెడుగా మాట్లాడడం మీరు చాలాసార్లు చూశారు. అవునా కాదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు చేసిన త్యాగాలను వాళ్ల తమ హక్కుగా భావించారు తప్ప మీ మంచితనాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. మీరే వాళ్ల కోసం అప్పులు చేసి సహాయం చేసుంటారు. కానీ తీరా సమయం వచ్చేసరికి వాళ్ళు చేతులెత్తేసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టుంటారు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. వాటిని తలచుకొని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో, కాలం ఎలా ఎదురు దెబ్బ కొడుతుందో మీకు అర్థం కావడానికి మన ఇండ్లలో సాధారణంగా జరిగే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మీ బంధువుల్లోనూ లేదా మీ స్నేహితుల్లోనూ ఒక వ్యక్తి ఉండి ఉంటారు. అతనికి ఏమీ లేని సమయంలో, కనీసం పూటి గడవని కష్టకాలంలో మీరు అతన్ని దగ్గరకు తీసుకున్నారు. మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, మీ కంచెంలో అన్నం పంచుకున్నారు. అతనికి ఒక ఉద్యోగము, వ్యాపారము పెట్టుకోవడానికి మీ దగ్గర ఉన్న డబ్బులు చేతికిచ్చారు. చాలకపోతే మీరే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ సహాయం చేశారు. మెల్లగా ఆ వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. చేతికి డబ్బు రావడం మొదలైంది. ఒక స్థాయికి రాగానే అతని అసలు రంగు బయటపడింది. ఎవరైతే అతనికి ప్రాణం పోశారో ఆ ధనస్సు రాశివారైన మిమ్మల్ని అతను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మీ ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా రాలేదు.
పైగా నలుగురిలో కూర్చొని మీ గురించి తప్పుగా మాట్లాడారు. వాళ్ళేం చేశారు నాకు? నా కష్టంతోటి నేను పైకొచ్చాను అని మీ సహాయాన్ని చులకన చేశారు. ఆ మాటలు మీ చెవిన పడినప్పుడు మీరు ఎంత నరకం అనుభవించారో, దేవుడి ముందు నిలబడి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు మాత్రమే తెలుసు. దేవుడా, ఇంత ద్రోహం చేసినవాడు అంత సంతోషంగా ఉన్నాడేంటి? నాకీ ఎందుకు ఈ శిక్ష అని కుమిలిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ధనస్సు రాశివారు. ఆ ఉదాహరణలో ఆ మోసపోయిన వ్యక్తి మీరైతే, ఇప్పుడు ఆ ద్రోహం చేసిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అతను మిమ్మల్ని వదిలేసి కొత్తగా ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరి కోసమైతే మిమ్మల్ని కాదన్నాడో వాళ్ళే ఇప్పుడు అతన్ని నట్టీట ముంచేశారు. అతని వ్యాపారంలో భాగస్వాములు అతన్ని మోసం చేశారు. లేదా అతని కుటుంబ సభ్యులే అతని డబ్బు లాక్కొని రోడ్డున పడేశారు. ఇప్పుడు అతనికి సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అతని డబ్బు చూసి వచ్చిన వాళ్లే అని అతనికి అర్థమైంది. అప్పుడు అతనికి మీరు గుర్తొచ్చారు. మీరు పెట్టిన అన్నం, మీరు చూపించిన ప్రేమ, ఏ స్వార్థం లేకుండా మీరు చేసిన సాయం ఇప్పుడు అతనికి కళ్ళ ముందు మిదులుతున్నాయి. అందుకే ఇప్పుడు ముఖం చెల్లకపోయినా సిగ్గు విరిచి మళ్ళీ మీ దగ్గరకు రావడానికి, మీ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అతను సిద్ధమవుతున్నాడు. మీ జీవితంలో ఎప్పుడూ ముగిసిపోయిందని మీరు అనుకున్న ఈ అధ్యాయం మళ్ళీ తెరుచుకోబోతోంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు. ఇది మీలో చాలామంది జీవితాల్లో అక్షరాలా జరగబోతున్న పచ్చి నిజం. కర్మ అంటే ఏదో ఆకాశం నుంచి పడే శిక్ష కాదు. మన పనుల ఫలితమే మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ రావడం. ఈ మార్పుల వల్ల కేవలం వాళ్లకు మాత్రమే కాదు, మీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన సానుకూల పరిణామాలు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు ఒక అదృశ్య శక్తి మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నట్లుగా మీకు అనిపించేది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం చేసే ధనస్సు రాశి వారికి ఇదొక సువర్ణావకాశం. మీ ఆఫీసులో మీ కష్టాన్ని గుర్తించని పై అధికారులు ఉన్నారని మీరు ఇన్నాళ్ళు బాధపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. మీలో కొందరికి ప్రమోషన్ రావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్ కోరిక నెరవేరవచ్చు. ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోతే అనుకోకుండా ఒక మంచి సంస్థ నుంచి మీకు పిలుపు రావచ్చు. వ్యాపారం చేసే వాళ్లకు ఇన్నాళ్ళు ఉన్న స్తబ్దత తొలగిపోతుంది. పాత బాకీలు ఏవైనా ఉంటే వదులుకున్న డబ్బులు మళ్ళీ మీ చేతికి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త ఖాతాదారులు మీకు పరిచయం అవుతారు. మీ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంటుంది. ఆర్థికంగానే కాకుండా మీ కుటుంబ జీవితంలో కూడా ఒక ప్రశాంతత నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల ఏవైనా అపార్థాలు వచ్చి ఉంటే ఆ మూడో వ్యక్తి అసలు రంగు బయటపడి మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాత ప్రేమ చిగురిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య, అన్నాదమ్ముల మధ్య ఉన్న పట్టింపులు మెల్లగా తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. వివాహం కోసం చూస్తున్న ధనస్సు రాశి వారికి మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇన్నాళ్ళు ఉన్న గందరగోళం తొలగిపోయి మీ బంధం ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇవన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోయే అద్భుతాలు కాకపోయినా మీరు కోరుకున్న దారిలో మీ జీవితం పయనించడం మొదలవుతుంది. ఆ పరమశివుని దయవల్ల మీ ఇంట మళ్ళీ లక్ష్మీ కటాక్షం, సంతోషం తాండవిస్తాయి. అయితే ఇన్ని మంచి జరుగుతున్న సమయంలోని మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వెలుగు వచ్చే సమయానికే పురుగులు కూడా ఇంటివైపు ఆకర్షింపబడతాయి. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలాగా గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారని అన్నాను కదా. దానికి కారణం వాళ్ళు మారారని కాదు, వాళ్లకు వేరే గతి లేక మీరే వాళ్లకు సులువైన టార్గెట్ కాబట్టి వస్తున్నారు. వాళ్ళు ఒక ఫోన్ కాల్ రూపంలోనో మెసేజ్ రూపంలోనో రావచ్చు. లేదంటే కామన్ ఫ్రెండ్స్ని పంపించి పాపం వాడు మారిపోయాడు, నీ గురించి చాలా బాధపడుతున్నాడు అని చెప్పించవచ్చు. హఠాత్తుగా మీ పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఒక శుభాకాంక్షల మెసేజ్ పంపి మళ్ళీ పలకరింపులు మొదలుపెట్టవచ్చు. కానీ మీరు ఇక్కడే చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళ ముసలి కన్నీళ్లకు కరిగిపోకండి. వాళ్ళు చెప్పే మాయమాటలకు పడిపోయి గతంలో వాళ్ళు చేసిన గాయాలను మరిచిపోకండి. వాళ్లకు ఇంకో అవకాశం ఇవ్వాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. కానీ మళ్ళీ వాళ్లకు మీ జీవితాన్ని శాసించే అధికారం మాత్రం ఇవ్వకండి. వాళ్లతో మాట్లాడినా ఒక పరిమితి పెట్టుకొని మాత్రమే మాట్లాడండి. వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ మిమ్మల్ని వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈసారి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ స్వాభిమానాన్ని కాపాడుకునేలా ఉండాలి. ఎందుకంటే ధనస్సు రాశి వారు ఒకసారి దెబ్బతింటే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ మానసిక క్షోభను మీరు మళ్ళీ అనుభవించకూడదన్నదే నా తాపత్రయం. ఇలాంటి పరిస్థితుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను మీరు వినాలి. ప్రకృతి ఎప్పుడూ తన బిడ్డలకు కష్టం రాకముందే కొన్ని దైవ సంకేతాలు ఇస్తుంది.
మీరు కొద్దిగా గమనిస్తే ఈ విషయాలు మీకే అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో పదే పదే ఒక దేవుడి గుడికి వెళ్ళాలని మీకు బలంగా అనిపిస్తూ ఉండొచ్చు. లేదా రోడ్డు మీద వెడుతుంటే ఎక్కడో దూరంగా శివాలయంలో గంటల మోత వినిపించడం, కలలో ఎప్పుడూ చూసిన ఆలయం కనిపించడం లాంటివి జరిగి ఉండవచ్చు. అనుకోకుండా ఒక పాత డైరీ తీసినప్పుడు అందులో నెమలిపీక కనిపించడం, లేదా రోజు వెళ్లే దారిలో ఏదైనా ఒక నిర్దిష్టమైన పువ్వు పదే పదే కంటపడడం లాంటివి విశ్వం మీకు ఇస్తున్న సంకేతాలు. ఇంకొందరికి ఉదయం నిద్రలేవగానే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఆలోచన రావడం, ఒకే విషయం వివిధ వ్యక్తుల ద్వారా పలుమార్లు వినిపించడం జరుగుతుంటుంది. కొందరు ఆధ్యాత్మిక సాధకులు ఇలాంటి వాటిని విశ్వం మనకిస్తున్న సూచనలుగా భావిస్తారు. ఈ సంకేతాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు కొంచెం సమయం తీసుకుని మీ జీవితం గురించి, మీ నిర్ణయాల గురించి మీలో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పడానికి వస్తున్న హెచ్చరికలు. వీటిని పాజిటివ్గా తీసుకోండి. ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త ఆగి మీ లోపలి స్వరాన్ని మీరు వినండి. మీ అంతరాత్మ ఏం చెప్తోందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. బయటి వ్యక్తుల మాటల కంటే మీ మనస్సు చెప్పే మాటకు ఇప్పుడు ఎక్కువ శక్తి ఉంది. ధనస్సు రాశికి అధిపతి గురుదేవుడు. ఆ గురుగ్రహ అనుగ్రహం, అలాగే భోళాశంకరుడైన ఆ పరమశివుడి దయ ఇప్పుడు మీ మీద పరిపూర్ణంగా ఉండబోతుంది. గురుబలం మీలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని మేల్కొల్పుతుంది. ఏది నిజం, ఏది అబద్ధమనేది స్పష్టంగా తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తుంది. దైవ సంకేతంతో కాలచక్రం తిరిగింది అని నేను చెప్పడానికి కారణం ఇదే. ఇన్నాళ్ళు మీ కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఉన్న పరిస్థితులు తొలగిపోయి ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగా మీకు అర్థమవుతుంది. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఎవరు మీ మంచితనాన్ని వాడుకుంటున్నారు అనే విషయం ఆ గురుదేవుడు మీకు స్పష్టంగా చూపిస్తాడు. ఈ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే గడిచిన కాలంలో మీరు పడిన మానసిక క్షోభ అంతా ఒక పీడకలలాగా మాయమైపోతుంది. మీలో ఒక సరికొత్త ఉత్సాహం, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ రావడం మీరు స్పష్టంగా అనుభూతి చెందుతారు. ఎంతసేపు ఎదుటివారి గురించి ఆలోచించే మీరు తొలిసారిగా మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇదే మీ ఎదుగుదలకు తొలిమెట్టు అవుతుంది. ఇంత జరుగుతున్నా మీ మనసులో ఒక మూల చిన్న భయం ఉండటం సహజం. ఆ ప్రమాదకరమైన వ్యక్తులను ఎలా గుర్తించాలనే ఆందోళన మీకు ఉండవచ్చు. మళ్ళీ ఏ రూపంలో వాళ్ళు నా జీవితంలోకి వస్తారో, మళ్ళీ నన్ను ఎలా గాయపరుస్తారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీ మనసులో ఉన్న ఆ ఆందోళనను దూరం చేయడానికి నేను ఈ కీలకమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలి అనే దానిపై మీకు ఒక ముఖ్యమైన సూచన ఇవ్వబోతున్నాను. నేను చెప్పబోయే ఆ 3 పేర్లు లేదా ఆ 3 అక్షరాలు మీ జీవితంలో ఇప్పటికే ఒక పెను తుఫానును సృష్టించి ఉండొచ్చు, లేదా రాబోయే రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ఆ 3 అక్షరాలు ఏమిటంటే, ఒక్క నిమిషం ఆగండి. ఆ అక్షరాలు చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాలి. నేను చెబుతున్నాను వినండి. ఇక్కడ నేను చెప్పేది ఎవరినీ భయపెట్టడానికి కాదు, ఎవరిపైనా నిరాధారమైన ఆరోపణలు చేయడానికి అసలే కాదు. జ్యోతిష్య వినోద, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొన్ని పేర్ల మొదటి అక్షరాలపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దయచేసి నేను చెప్పే ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి వ్యక్తి చెడ్డవారని, మోసగాళ్ళని అస్సలు అనుకోవద్దు. అలా అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది మంచివాళ్ళు కూడా అదే పేరుతో ఉండొచ్చు. ఒకే పేరు ఉన్నంత మాత్రాన అందరి గుణం ఒకేలా ఉండదు. మీ జీవితంలో ఇప్పటికే మీకు అనుమానం కలిగించిన వ్యక్తి, లేదా గతంలో మీ నమ్మకాన్ని దెబ్బతీసి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్న వ్యక్తి పేరు కనుక ఈ అక్షరాల్లో ఏదైనా ఒక దానితో మొదలైతే మీరు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వాళ్ళ మీద తీర్పు ఇవ్వకుండా వాళ్ళ మాటలు, పనులు సరిపోతున్నాయా లేదా అనేది లోతుగా గమనించండి. ఒకసారి మోసపోయిన మీరు మళ్ళీ అదే తప్పు చేయకూడదన్నదే నా తాపత్రయం. ఇక ఆ 3 అక్షరాలు ఏమిటో చెబుతాను, శ్రద్ధగా వినండి. మొదటి అక్షరం రా, రెండవ అక్షరం స, మూడవ అక్షరం మ. మళ్ళీ చెబుతున్నాను వినండి. రా, స, మ. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరైనా గతంలో మిమ్మల్ని మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బంది పెట్టి ఉంటే, మీ పేరు చెడగొట్టి ఉంటే, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తే మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వాళ్ళేదో మారిపోయారని గుడ్డిగా నమ్మి మళ్ళీ మీ జీవితపు తాళం చెవులు వాళ్ళ చేతిలో పెట్టకండి. ఒకవేళ వీరు మీ సొంత కుటుంబ సభ్యులే అయితే వాళ్లతో గొడవలు పడకుండా చాలా లౌక్యంగా, తెలివిగా వ్యవహరించడం నేర్చుకోండి. వాళ్ళను
వాళ్లను పూర్తిగా దూరం చేయలేకపోయినా వాళ్లకు మీ జీవితంలో ఎంతవరకు స్థానం ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి. మీ ఇంటి రహస్యాలను వాళ్లతో పంచుకోకండి. మీ ఆర్థిక విషయాలను వాళ్లకు చెప్పకండి. మంచితనం ఉండాలి, కానీ అది మనల్ని మనం నాశనం చేసుకునేంత అమాయకత్వంగా మారకూడదు. ఈ రా, సా, మా అక్షరాలతో ఉన్నవాళ్ళు మీకు గతంలో చేసిన గాయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడే మీరు వాళ్లతో ఎలా వ్యవహరించాలో సులభంగా నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ మనస్సుకు ప్రశాంతత చేకూరడానికి నేనొక చిన్న సులభమైన దైవిక పరిహారం చెబుతాను. దీనికోసం మీరు గుడుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికో దూరం వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే అత్యంత సురక్షితంగా, స్వచ్ఛంగా చేసుకోగల పరిహారం ఇది. ప్రతి గురువారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకొని మీ ఇంట్లో దేవుడి మందిరం ముందు ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని ఒక దీపం వెలిగించండి. ఆ దీపం వెలుతురులో ఆ పరమశివుణ్ణి లేదా మీకిష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. కళ్ళు మూసుకొని బయటి ప్రపంచాన్ని మరిచిపోయి ప్రశాంతంగా ఓం నమఃశివాయ అని ఒక 11 సార్లు జపించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం మీ నుదుటన కొంచెం పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోండి. వీలైతే ఆ రోజు మీ శక్తి మేర ఏదైనా అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి కొద్దిగా ఆహారం ఇవ్వండి. ఇది భారీగా అన్నదానం చేయమని కాదు, కనీసం ఆకలితో ఉన్న ఒక ప్రాణికి పట్టెడు అన్నం పెట్టండి, లేదా పశువులకు, పక్షులకు గుప్పెడు గింజలు వేయండి. ఈ చిన్న పని మీ చుట్టూ ఒక పాజిటివ్ శక్తిని, ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. మీ మనస్సులో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించి మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. ధనస్సు రాశివారు, గతంలో ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేశారని, మీ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ అనుమానించడం మొదలు పెట్టకండి. ఈ లోకంలో ఇంకా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. మీకోసం ప్రాణమిచ్చే బంధాలు ఇంకా మిగిలే ఉన్నాయి. గతం అనేది ఒక పాఠం మాత్రమే, అది మీ జీవితం కాదు. ఆ చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంతో మీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే అది వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం. కానీ దాన్ని పట్టుకుని మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒకసారి నమ్మకాన్ని దెబ్బతీసిన వ్యక్తిని కేవలం వాళ్ళ కన్నీళ్లు చూసో, మాటలు విన్నో నమ్మకండి. వాళ్ళ పనుల ద్వారా వాళ్ళను అర్థం చేసుకోండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలంటే పరిస్థితులు మాత్రమే మారితే సరిపోదు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఎంతో ముఖ్యం అన్నది మర్చిపోవద్దు. ఎవరూ మీ జీవితాన్ని ఉద్ధరించరు, మీరే మీ జీవితానికి మార్గదర్శకులు. గతంలో మీరు చేసిన తప్పులను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవడమే మీ ముందున్న అతిపెద్ద సవాలు. మీకు మీరే ఒక శక్తి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎవరి కోసమూ వదులుకోకండి. కష్టాలు శాశ్వతం కాదు, కన్నీళ్లు శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుంది అన్న విషయం మీకు తెలియంది కాదు. ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన సమయం రాబోతోంది. మీరేంటో నిరూపించుకునే అవకాశం మీకు వస్తుంది. పడిపోయిన చోటే మళ్ళీ రాజులాగా, రాణిలాగా నిలబడే సత్తా ఆ దేవుడు మీకిస్తున్నాడు. ఆ అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకోండి. మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. మీ కర్మ మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. మీకు జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది దైవ శాసనం. మీ మీద నిందలు వేసిన వాళ్లే మీ గొప్పదనాన్ని ఒప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మంచి మనసే మీకు అతిపెద్ద ఆస్తి. దాన్ని ఎవరి కోసమూ మార్చుకోకండి. ఎంతమంది మిమ్మల్ని మోసం చేసినా మీలోని మంచితనాన్ని చంపుకోకండి. అయితే ఆ మంచితనాన్ని ఎక్కడ, ఎవరి దగ్గర చూపించాలో తెలుసుకొని వ్యవహరించండి. అప్పుడే మీ జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఇక చివరగా ఒక మాట అడుగుతున్నాను. ధనస్సు రాశివారు, మీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కామెంట్లలో కేవలం ఉన్నారు అని మాత్రమే రాయండి. మీ మనసులో ఉన్న భారాన్ని అలా అయినా కొంచెం దించుకోండి. మీరు ఒంటరివారు కాదు. మీ వెనుక ఆ అదృశ్య శక్తి ఉందన్న ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. అలాగే ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్ల
ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లలో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి. మన ఈ వీడియో మీకు నచ్చితే మీ మనసుకు హత్తుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి ధనస్సు రాశి వారికి మీ ఆత్మీయులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ ఆ దేవుడి చల్లని చూపు మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం.